గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే హార్మోనిక్ డిస్టార్షన్ అనలైజర్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం హార్మోనిక్స్ యొక్క హార్మోనిక్ డిస్టార్షన్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము. సో అయితే మనకి ఏ ఏ డివైస్ అయితే మనకి హార్మోనిక్ డిస్టార్షన్ని అనలైజ్ చేస్తుందో సో దాన్ని మనము హార్మోన్ డిస్టార్షన్ అనలైజర్ అంటాము. సో అయితే మనకి ఈ హార్మోనిక్ డిస్టార్షన్ అనలైజర్లో మనకి కొన్ని డిఫరెంట్ టైప్స్ని యూస్ చేసుకొని సో హార్మోనిక్ డిస్టార్షన్ మనం మెజర్ చేస్తూ ఉన్నాము. సో అందులో ఫస్ట్ వన్ వచ్చి మనకి ఫండమెంటల్ సప్రెషన్ మెథడ్, అండ్ సెకండ్ వన్ వచ్చి మనకి రెజొనెన్స్ బ్రిడ్జ్ మెథడ్, అలాగే థర్డ్ మెథడ్ వచ్చి మనకి వెయిన్ బ్రిడ్జ్, అండ్ ఫోర్త్ మెథడ్ వచ్చి మనకి బ్రిడ్జ్ టీ నెట్వర్క్ బ్రిడ్జ్. సో మనకి ఇలా మనకి టోటల్గా ఈ 4 మెథడ్స్ని యూజ్ చేసుకుని మనం టోటల్ హార్మోన్ డిస్టార్షన్ మనం మెజర్ చేస్తున్నాము. సో అది ఎలాగో చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చి మనకి ఫండమెంటల్ సప్రెషన్ మెథడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హార్మోనిక్ డిస్టార్షన్ అనలైజర్ అంటే ఏంటి, అసలు అది ఎలా మెజర్ చేస్తున్నామంటే సో మనకి ఏదైనా ఒక డివైస్లో మనం హార్మోనిక్ డిస్టార్షన్ అనలైజ్ చేస్తున్నాం. ఓకే, సో అలా అనలైజ్ చేసే డివైస్ని మనం ఏమంటున్నామంటే అనలైజర్ అంటాం. అంటే ఇప్పుడు మనకి హార్మోనిక్ డిస్టార్షన్ మనం అనలైజ్ చేస్తున్నాం కాబట్టి సో ఆ డివైస్ని మనం ఏమంటే హార్మోనిక్ డిస్టార్షన్ అనలైజర్ అంటాం అనమాట. అయితే మనకి హార్మోనిక్ డిస్టార్షన్ అనలైజర్ ఏంటి అంటే సో మనకి ఏదైతే మనం టెస్ట్ చేయాలనుకుంటున్నాం అంటే మన టెస్ట్ వేవ్ని అంటే ఒక వేవ్ని మనం టెస్ట్ చేయాలనుకున్నాం. సో ఆ టెస్ట్ వేవ్లో ఉండే టోటల్ హార్మోనిక్ పవర్ ఎంత ఉంటుందో సో దాన్ని మనం మెజర్ చేస్తున్నాము. లేదు అంటే మనకి సో ఆ వేవ్ కాంపోనెంట్లో ఉంటాయి కదా, సో ఆ వేవ్ కాంపోనెంట్ యొక్క డిస్టార్షన్ అంటే ప్రతి ఒక్క వేవ్ కాంపోనెంట్ ప్రతి ఒక్క కాంపోనెంట్ దగ్గర మనకు ఒక డిస్టార్షన్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ డిస్టార్షన్ కూడా మనం మెజర్ చేస్తాం అనమాట. ఓకేనా. సో మనకి టెక్స్ట్ వేవ్లో మనం మెజర్ చేయాలనుకుంటే టోటల్ హార్మోనిక్ పవర్ని మెజర్ చేస్తాము. లేదు అంటే ప్రతి ఒక్క హార్మోనిక్ కాంపోనెంట్ దగ్గర ఉండే డిస్టార్షన్ అంటే ఈచ్ కాంపోనెంట్ దగ్గర ఉండే ప్రతి ఒక్క వేవ్ దగ్గర ఉండే కాంపోనెంట్స్ దగ్గర ఉండే డిస్టార్షన్ మనం ఇక్కడ మెజర్ చేస్తూ ఉన్నామన్నమాట. ఓకేనా. ఇందులో మనకి సింప్లెస్ట్ మెథడ్ ఏంటంటే మనకి సప్రెషన్ మెథడ్ యూజ్ చేస్తున్నాము. ఈ సప్రెషన్ మెథడ్కి ఏంటంటే మనకి ఇక్కడ హై పాస్ ఫిల్టర్ని యూజ్ చేస్తున్నాం అన్నమాట. సో మనకి హార్మోనిక్ దగ్గర మనకి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఆ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ మనకి సప్రెషన్ అనేది అవుతుంది. ఎలా అవుతుందంటే మనకి సో ఉన్న ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కన్నా దానికన్నా కొంచెం ఎక్కువ కానీ లేదంటే కొంచెం తక్కువ కానీ మనకి అనేది ఉంటుందన్నమాట. అంటే మనకి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది దాని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది మళ్ళీ ఎలా అయిపోతుందంటే మనకి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కన్నా కొంచెం తక్కువగానే ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి హై పాస్ అనేది మనకి ఓన్లీ హార్మోనిక్స్ మాత్రమే మనకి అలౌ చేస్తుంది అనమాట. అన్నిటిని అలౌ చేయదు అది. సో ఓన్లీ హార్మోనిక్స్ మాత్రమే అలౌ చేస్తుంది. సో అలా అలౌ చేసినప్పుడు ఏమవుతుంది మనకి టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ మాత్రం అని అక్కడ మెజర్ చేస్తుంది అనమాట. సో ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఫస్ట్ మనకి ఇది సపరేషన్ మెథడ్ యూజ్ చేస్తున్నాము. అలాగే మనకి డిఫరెంట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ని యూజ్ చేసుకుని డిఫరెంట్ టైప్స్ని యూజ్ చేస్తున్నాం అనమాట. అందులో ఏంటి అంటే మనకి రెజొనెన్స్ బ్రిడ్జ్ ఒకటి, అలా రెజొనెన్స్ బ్రిడ్జ్ మెథడ్ ఒకటి, అలాగే మనకి ఇంకోటి వచ్చి వెయిన్స్ బ్రిడ్జ్ మెథడ్, అలాగే బ్రిడ్జ్ టీ నెట్వర్క్ మెథడ్. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ మెథడ్ యూజ్ చేసుకొని సో మన ఇక్కడ డిఫరెంట్ మెథడ్స్లో మన ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని మనం టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ మనం మెజర్ చేస్తూ ఉన్నాం. సో ఫస్ట్ చూడండి. సో ఎంప్లాయింగ్ రెజొనెన్స్ బ్రిడ్జ్. I hope all of you the PPT is visible. So if you have any doubts, ask me. Okay. సో మనకి ఇది ఎంప్లాయింగ్ రెజొనెన్స్ బ్రిడ్జ్ మెథడ్. సో ఇది ఒక వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ హార్మోనిక్ డిస్టార్షన్ అనలైజర్ యూజ్ చేసేది. సో మన ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని ఇందులో మనం ఏంటంటే టోటల్ హార్మోన్ డిస్టార్షన్ మనం యూజ్ చేస్తున్నాం. టోటల్ హార్మోన్ డిస్టార్షన్ని మెజర్ చేస్తున్నాం అనమాట. సో అయితే మనకి ఇక్కడ మనకి ఏంటి అంటే సో ఇది మనకి రెజొనెన్స్ బ్రిడ్జ్ మెథడ్ యొక్క బేసిక్ సర్క్యూట్ డయాగ్రాము. సో ఇది మొత్తం కూడా మనకి బ్రిడ్జ్ సర్క్యూట్లో ఉంది. సో ఇక్కడ మనకి 2 రెసిస్టర్స్ని మనం బ్రిడ్జ్లో కనెక్ట్ చేసాం. అలాగే మనకి ఇక్కడ ఒక ఎల్సీ సర్క్యూట్ యూజ్ చేస్తున్నాము. అలాగే మనకి మధ్యలో వచ్చి మనకి ఒక ఇండికేటర్ యూజ్ చేస్తున్నాము. సో ఈ ఇండికేటర్ ఏంటి అంటే మనకి థర్మోకపుల్స్ కానీ లేదంటే VTVMs అంటే వ్యాక్యూమ్ ట్యూబ్ వోల్ట్మీటర్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. థర్మోకపుల్స్ కానీ లేదు అంటే VTVMస్ని కానీ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో VTVMస్ మీ
మీన్స్ వాక్యూమ్ ట్యూబ్ వోల్ట్ మీటర్స్ కానీ మనం యూస్ చేస్తూ ఉండనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సో మనకి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అని మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే బ్రిడ్జ్ని మనం బ్యాలెన్స్ చేస్తున్నాం. అంటే మనకి బ్రిడ్జ్ అనేది బ్యాలెన్స్ అవ్వాలంటే మనకి మెయిన్గా మనకి ఈ టోటల్ సర్క్యూట్ అనేది మొత్తం కూడా మనకి దేనిపైన డిపెండ్ బేస్ అయి ఉంటుంది, మనకి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి ఇక్కడ బ్రిడ్జ్ సర్క్యూట్ అనేది మనకి బ్యాలెన్స్ అవ్వడానికి ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ మనం బ్యాలెన్స్ చేసుకుంటున్నాము. సో అందుకోసం మన ఈ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ బ్యాలెన్స్ చేయడానికి మనం ఎల్సీ సర్క్యూట్, అంటే మనకి ఇక్కడ ఎల్సీ సర్క్యూట్ ఉంటుంది కదా, ఇక్కడ ఒక నిమిషం. సో ఇక్కడ ఉంది కదా ఎల్సీ సర్క్యూట్. సో దీన్ని మనం ట్యూన్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే మనం దీన్ని ట్యూన్ చేస్తున్నామో మనకి సో దీనివల్ల మనకి ఎల్సీ ద్వారా మనకి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అనేది మనకి ట్యూన్ అవుతూ ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైం మనకి ఇంకోటి ఏంటి అంటే మనకి బ్రిడ్జ్ అనేది మనకి ఇందులో మనకి టోటల్ బ్రిడ్జ్ అని మనకి ఈ బ్రిడ్జ్లో మనకి హార్మోనిక్స్ అనేవి మనకి అన్బ్యాలెన్సింగ్గా ఉంటాయి. సో ఇప్పుడు మనకి హార్మోనిక్స్ అనేవి మనకి ఎప్పుడైతే అన్బ్యాలెన్సింగ్ ఉంటాయి ఇప్పుడు ఏమవుతుంది అప్పుడే సో మనకి ఈ బ్రిడ్జ్లో మనకి హార్మోనిక్స్ అనేది సో మనకి బ్రిడ్జ్ అన్బ్యాలెన్స్, సో హార్మోనిక్స్ వల్ల మనకి బ్రిడ్జ్ అనేది ఎప్పుడు అన్బ్యాలెన్స్ అవుతుందంటే సో ఎప్పుడైతే మనకి ఓన్లీ మనకి హార్మోనిక్ పవర్ అనేది మనకి అవుట్పుట్ టెర్మినల్ దగ్గర అవైలబుల్, ఎప్పుడైతే మనకి అవుట్పుట్ టెర్మినల్ దగ్గర ఓన్లీ హార్మోనిక్ పవర్ మాత్రమే ఉందనుకోండి, సో అవి మాత్రమే మనం మెజర్ చేయగలుగుతున్నప్పుడు చేయగలిగాము, సో అది మాత్రం మనకి మెజర్ అవుతున్నప్పుడు సో మనకి బ్రిడ్జ్ అనేది హార్మోనిక్స్ వల్ల మనకి అన్బ్యాలెన్స్ అనేది అయిపోతుంది అనమాట. సో మనకి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అనేది మనకి చేంజ్ అవ్వాలి అంటే మనకి బ్రిడ్జ్ అనేది మనకి కంపల్సరీగా మళ్ళీ అది బ్యాలెన్స్ అవ్వాలన్నమాట. అంటే మనకి ఫస్ట్ మనకి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అనేది మనకి చేంజ్ అవ్వాలి. సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవ్వాలి అంటే ఫస్ట్ మనకి బ్రిడ్జ్ అనేది మళ్ళీ అది మనకి బ్యాలెన్సింగ్ కండిషన్లోకి వచ్చేసేయాలన్నమాట. సో అందుకని మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎల్ఎన్సీ కాంపోనెంట్స్ని ఫిక్స్ చేసి పెట్టుకున్నాము. సో ఇలా ఫిక్స్ చేసి పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ మెథడ్లో మనకి రెండు ఎప్పుడైతే మనకి ఫిక్స్ చేసి పెట్టుకున్నామో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అనేది మనకి చేంజ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో టెక్స్ట్ వేవ్ యొక్క టెక్స్ట్ వేవ్ ఇప్పుడు మనకి ఫ్రీక్వెన్సీ అనేది మనకి ఫిక్స్ అయి ఉంటుంది. ఓకేనా. సో అందులో అలాగే మనకి ఇక్కడ మనం టెస్ట్ చేసిన అవుట్పుట్ టెర్మినల్ దగ్గర మనం టెస్ట్ చేసిన హార్మోనిక్ పవర్ అనేది మనకి అంటే హార్మోనిక్ డిస్టార్షన్ అనేది మనకి ఎక్కడ ఇండికేట్ అవుతుందంటే మనకి సో మనకి ఇక్కడ ఇండికేటర్లో ఉన్నాయి కదా, ఇది ఇక్కడ VTMs. ఓకేనా. సో ఇందులో మనకి ఇండికేట్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో ఇందులో మనకి ఏమవుతుంది ఇక్కడ మనకి థర్మోకపుల్స్ యూస్ చేస్తున్నాము, అలాగే VTVMస్ని యూస్ చేస్తున్నాం కాబట్టి సో మనం ఏవైతే హార్మోనిక్స్ని మెజర్ చేస్తున్నామో అంటే ఇక్కడ మనకి ఏవైతే మనం మెజర్ చేస్తున్నామో సో అవన్నీ ఇక్కడ మనకి ఇండికేట్ అవుతాయి అనమాట. సో ఈ ఇండికేట్స్లో మనకి ఇక్కడ ఏమి ఇండికేట్ అవుతాయంటే మనకి టోటల్ హార్మోనిక్స్ యొక్క RMS వాల్యూ మనకి ఇండికేట్ అవుతుంది అనమాట. టోటల్ హార్మోనిక్స్ యొక్క RMS వాల్యూ మనకి ఇండికేట్ అవుతుంది అనమాట. సో మనకి ఇలా మనకి కంటిన్యూస్గా మనకి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ మనకి అడ్జస్ట్ అవ్వాలి. సో అలా అడ్జస్ట్ అవ్వాలి అన్నప్పుడు మనకి రెజొనెన్స్ బ్రిడ్జ్ అనే మెథడ్ అది మనకి సూటబుల్ కాదు. సో అందుకని మనం ఏం చేస్తున్నామంటే వెయిన్ బ్రిడ్జ్ మెథడ్కి వెళ్తున్నాము. సో ఈ వెయిన్ బ్రిడ్జ్ మెథడ్లో సో దిస్ ఈజ్ వెయిన్ బ్రిడ్జ్ మెథడ్. సో సేమ్ మనకి వెయిన్ బ్రిడ్జ్ మెథడ్లో ఏంటి అంటే మనకి ఇక్కడ ఏమంటే ఇక్కడ మనకి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని మనం సో బ్రిడ్జ్ని బ్యాలెన్స్ చేస్తున్నాం. అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే బ్రిడ్జ్ని మనం బ్యాలెన్స్ చేస్తున్నాం అనమాట. సో ఇది బ్రిడ్జ్ బ్యాలెన్స్ చేసేటప్పుడు మనం ఎప్పుడైతే మనకి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అనేది మనకి బ్రిడ్జ్ని బ్యాలెన్స్ చేస్తున్నామో సో ఫండమెంటల్ ఎనర్జీ అనేది టోటల్ సర్క్యూట్కి మనకి సర్క్యులేట్ అవుతుంది అనమాట. టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మనకి బేసిక్ సర్క్యూట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్కి మనకి ఫండమెంటల్ ఎనర్జీ మొత్తం కూడా మనకి డిసిపేట్ అయిపోతుంటుందన్నమాట. సో అందువల్ల మనకి ఇప్పుడు ఏమవుతుందండి మనకి అవుట్పుట్ దగ్గర మనకి హార్మోనిక్ కాంపోనెంట్స్ మాత్రమే మనకి అవుట్పుట్ టెర్మినల్ దగ్గరికి ఓన్లీ హార్మోనిక్ కాంపోనెంట్స్ మాత్రం మనకి రీచ్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి అలా హార్మోనిక్ కాంపోనెంట్స్ రీచ్ అయినప్పుడు మనకి సో మీటర్లో మనకి ఇక్కడ ఉన్న మీటర్లో మనకి ఏమవుతుందంటే అవుట్పుట్ దగ్గర మనం హార్మోన్ డిస్టార్షన్ మనం మెజర్ చేస్తూ ఉన్నామన్నమాట. సో మళ్ళీ మనకి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అనేది మనకి బ్యాలెన్స్ కావాలి. సో ఎలా బ్యాలెన్స్ అవుతుందంటే మనకి C1 C2 ఈక్వల్ టు మనకి Cకి బ్యాలెన్స్ అవ్వాలి. సో మనకి ఇక్కడ ఉన్న C ఉంది కదా, ఈ C కానీ ఏదో ఒకదానికి మనకి బ్యాలెన్స్ అవ్వాలి. సో C1 C2 ఈక్వల్ టు C సో ఇక్కడ ఉన్న C1 C2 ఈక్వల్ టు C. ఓకే. అండ్ R1 R2 ఈక్వల్ టు R అండ్ R3 ఈక్వల్ టు 2R4.
ఓకేనా. R1 R2 ఈక్వల్ టు R, R3 ఈక్వల్ టు R3 ఈక్వల్ టు 2R4. సో ఇది మనకి వెయిన్ బ్రిడ్జ్ మెథడ్ యొక్క బ్యాలెన్సింగ్ కండిషన్ ఫార్ములా. సో మన నెక్స్ట్ వన్ వచ్చి మనకి బ్రిడ్జ్ టీ నెట్వర్క్ మెథడ్. సో ఈ మనకి బ్రిడ్జ్ టీ నెట్వర్క్ మెథడ్ ఎలా ఉంటుందంటే మనకి టోటల్గా ఇది మనకి టీ నెట్వర్క్ లాగా ఉంటుంది కాబట్టి సో దీన్ని మనం ఏమంటున్నామంటే టీ నెట్వర్క్ మెథడ్ అంటాం. ఓకేనా. సో సేమ్ మనకి ఎల్సీ సర్క్యూట్, సో సేమ్ మనకి రెజొనెన్స్ బ్రిడ్జ్లో మనకి ఎలా అయితే అవుతుందో, ఎలా అయితే మనం ఎల్సీ సర్క్యూట్ యూస్ చేసుకుని ఎల్సీ ద్వారా మనకి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ట్యూన్ అవుతుందో సేమ్ మనకి ఇక్కడ కూడా మనం ఎల్సీ ద్వారా మనకి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అనేది మనకి ట్యూన్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఆర్ ఉంది. సో మనకి ఈ ఆర్ అనేది ఏమవుతుంది, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి బైపాసింగ్ వల్ల యూజ్ అవుతుంది అన్నమాట. సో ఆర్ని యూజ్ చేసుకుని మనం ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎలా అవుతుందంటే మనకి బైపాస్ లాగా మనకి యూజ్ అవుతుంది. సో దీని నుంచి మనకి ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే మనకి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ మనకి ట్యాంక్ సర్క్యూట్ ట్యూన్ అయిపోతుందో సో టోటల్ ట్యాంక్ సర్క్యూట్ మొత్తానికి కూడా ఆ ఫండమెంటల్ ఎనర్జీ అనేది సర్క్యులేట్ అవుతుంది అనమాట. సో అలా సర్క్యులేట్ అయిపోయిన తర్వాత మనకి రెసిస్టర్ దగ్గరికి వచ్చేసరికి రెసిస్టర్ ఏమైపోతుందంటే మనకి అది బైపాస్ అయిపోతుంది అనమాట. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి ఏమైపోతుంది మనకి అది బైపాస్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ టెర్మినల్ దగ్గరికి మనకి ఓన్లీ మనకి ఇక్కడికి వచ్చేసరికి మనకి అవుట్పుట్ టెర్మినల్ దగ్గరికి వచ్చేసరికి ఓన్లీ మనకి హార్మోనిక్ కాంపోనెంట్స్ మాత్రం మనకి వస్తుంది. సో ఆ హార్మోనిక్ కాంపోనెంట్స్ వచ్చినప్పుడు సో అక్కడి నుంచి మనం ఏం చేస్తాం, మీటర్లో మనకి హార్మోనిక్ డిస్టార్షన్, టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ వాల్యూస్ అవి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో అయితే మనకి ఇక్కడ ఈ రెజొనెన్స్ సర్క్యూట్లో మనకి ఈ రెజొనెన్స్ సర్క్యూట్ యొక్క క్యూ వాల్యూ అంటే క్వాలిటీ ఫ్యాక్టర్ ఎంత ఉంటుందంటే మనకి అట్లీస్ట్ మనకి 3 to 5 ఉంటుందన్నమాట. రెజొనెన్స్ సర్క్యూట్ యొక్క క్వాలిటీ ఫ్యాక్టర్ ఎంత ఉంటుందంటే అంటే క్యూ ఫ్యాక్టర్ ఎంత ఉంటుందంటే మనకి 3 to 5 వరకు ఉంటుందన్నమాట మనకి. సో ఇది మనకి అలాగే మనకి ఇది మనకి టీ నెట్వర్క్ అనేది ఇది బ్రిడ్జ్ టీ నెట్వర్క్ ఒక మెథడ్ ఇది. సో ఇంకొకటి ఉంది, అదే మనకి హార్మోన్ డిస్టార్షన్ యూజింగ్ బ్రిడ్జ్ టీ నెట్వర్క్. ఇది టోటల్ సర్క్యూట్ అనమాట ఇక్కడ. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఇన్పుట్ వేవ్ టెక్స్ట్ వేవ్ ఇచ్చాము. ఈ టెక్స్ట్ వేవ్ ఫస్ట్ మనకి యాంప్లిఫైయర్ దగ్గరికి వెళ్తుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ స్విచ్ ఉంటుంది. సో ఈ స్విచ్ అనేది మనకి ఏకి కనెక్ట్ చేస్తున్నాం ఫస్ట్, తర్వాత బికి కనెక్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ మనకి ఏకి ఎప్పుడైతే స్విచ్ అనేది ఏకి కనెక్ట్ చేస్తామో ఇది ఎక్స్క్లూడ్ అయిపోతుంది. ఏ స్విచ్ అనేది మనకి ఎప్పుడైతే ఇక్కడ ఎస్కి కనెక్ట్ చేసాము, ఎస్ అనేది ఏకి కనెక్ట్ చేసాము, సో అడ్జస్టబుల్ అటెన్యూయేటర్ అనేది మనకి ఎక్స్క్లూడ్ అయిపోతుందో సో మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనకి బ్రిడ్జ్ టీ నెట్వర్క్ మెథడ్కి వచ్చిన అవుట్పుట్ అనేది ట్యూన్ అయిన ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అనేది టీ నెట్వర్క్కి వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ సో ఇక్కడ ఏమవుతుంది మనకి ఎప్పుడైతే మనకి ఈ అటెన్యూయేటర్ని మనకి ఎక్స్క్లూడ్ అయిపోతుంది అంటే మనకి అడ్జస్టబుల్ అటెన్యూయేటర్ అనేది మనకి ఏమైపోతుంది అక్కడ ఎక్స్క్లూడ్ అయిపోతుంది, డైరెక్ట్గా మనకి బ్రిడ్జ్ టీ నెట్వర్క్కి మనకి కనెక్ట్ చేస్తామన్నమాట. సో ఈ బ్రిడ్జ్ టీ నెట్వర్క్ ఏం చేస్తుందంటే మనకి ఫుల్ సపరేషన్ అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీలో మనకి ఫుల్ సపరేషన్ ఇచ్చేస్తామంట. ఫుల్ సపరేషన్ అనేది అయిపోద్ది అనమాట. సో ఎప్పుడైతే మనకి ఫుల్ సపరేషన్ అది అయిపోతుందో మనకి మినిమం ఇక్కడికి వచ్చేసరికి ఏమొస్తుందంటే మనకి మినిమం అవుట్పుట్ వాల్యూ వస్తుంది అనమాట. ఓకేనా. సో ఆ మినిమం అవుట్పుట్ అనేది ఎక్కడ ఇండికేట్ అవుతుందంటే మనకి బ్రిడ్జ్ మనకి ఇక్కడున్న అవుట్పుట్ మీటర్లో మనకి మినిమం అవుట్పుట్ వాల్యూ అనేది మనకి విజిబుల్గా ఉంటుందన్నమాట. అంటే మనకి ఏంది బ్రిడ్జ్ ఏదైతే మనకి టీ నెట్వర్క్ అనేది మనకి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసిందో అలా ట్యూన్ చేసిన ఫుల్ సపరేషన్ వాల్యూ అంటే మనకి కంప్లీట్ సపరేషన్ వాల్యూ మనకి ఫుల్గా మనకి సపరేషన్ అనేది అయిపోయింది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. సో అలా ఫుల్ సపరేషన్ అయిపోయిన తర్వాత మనకి మినిమం అవుట్పుట్ వస్తుంది. ఆ మినిమం అవుట్పుట్ని అవుట్పుట్ మీటర్లో చూస్తాం అనమాట. అలాగే మనకి ఇన్ కేస్ మనకి ఇది అనేది మనకి బీకి కనెక్ట్ చేస్తాము. సో ఇలా బీకి కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇప్పుడు సో ఎప్పుడైతే మనకి ఇక్కడ దీన్ని కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి ఈ టీ నెట్వర్క్ ఈ బ్రిడ్జ్ టీ నెట్వర్క్ మెథడ్ అనేది మనకి ఏమైపోతుందంటే మనకి అది ఎక్స్క్లూడ్ అయిపోతుంది. సో ఇప్పుడు యాంప్లిఫైయర్ తర్వాత అడ్జస్టబుల్ అటెన్యూయేటర్ ద్వారా మనకి అడ్జస్టబుల్ అటెన్యూయేటర్ ఉంటుందన్నమాట. సో ఈ అడ్జస్టబుల్ అటెన్యూయేటర్ ఏంటంటే మనకి ఏదైతే మనకి బ్రిడ్జ్ టీ నెట్వర్క్లో ఫస్ట్ మనం చేసినామో ఫుల్ సపరేషన్కి అయ్యి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అనేది ఫుల్ సపరేషన్ అయ్యి దాని తర్వాత మనకి మినిమం అవుట్పుట్ వచ్చి అక్కడి నుంచి మనకి అది అవుట్పుట్ రీడింగ్స్ మనకు వస్తుంది. సేమ్ అవే రీడింగ్స్ మనకి ఇందులో కూడా అదే రీడింగ్స్ వస్తాయి. బట్ ఏంటంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే అడ్జస్టబుల్ అటెన్యూయేటర్ యూస్ చేసుకుని మనకి సేమ్ ఫస్ట్ ఏవైతే రీడింగ్స్ వచ్చాయో మనకి సేమ్ అవే రీడింగ్స్ కూడా ఇక్కడ కూడా అవే అవైలబుల్గా అవుతాయి అన్నమాట. ఓకేనా. సో మనకి డిస్టార్షన్ అనలైజర్స్లో మనకి ఏంటి అంటే మనకి ఒక డిస్టార్షన్
సో మనకి డిస్టార్షన్ మెజర్మెంట్ అనేది మనకి వేవ్ అనలైజర్స్ అంటే మనకి ఏం చేస్తున్నాం, ఏదైతే మనకి డిస్టార్షన్ ఏ డివైస్ అయితే మనకి డిస్టార్షన్ని అనలైజ్ చేస్తుందో దాన్ని మనం వేవ్ అనలైజర్స్ అంటాం అనమాట. సో అది అంటే మనకేంటి, ఆ వేవ్ అనలైజర్స్లో మనకి యాంప్లిట్యూడ్ కూడా మెజర్ చేస్తున్నాం, ఫ్రీక్వెన్సీ, యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్ అవన్నీ కూడా మనం మెజర్ చేస్తున్నాం, అవునా. సో అదే మనకి కానీ అయితే మనకి ఇక్కడ ఏం చేస్తున్నామంటే హార్మోనిక్ డిస్టార్షన్లో సో మనకి డిస్టార్షన్ మీటర్స్ ఏంటంటే మనకి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని మనం సప్రెషన్ చేస్తున్నాము. సో మనకి మామూలు వేవ్ అనలైజర్తో అంటే మామూలు హార్మోన్ డిస్టార్షన్ అనలైజర్తో కంపేర్ చేసుకుంటే ఈ వేవ్లో ఈ ఫండమెంటల్ సప్రెషన్ యూజ్ చేసుకొని డిజైన్ చేయడం ఈజీ అనమాట. ఈజీ అట్ ద సేమ్ టైం మనకి లెస్ ఎక్స్పెన్సివ్ కూడా మనకి తక్కువగానే ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఈ హార్మోన్ డిస్టార్షన్ అనలైజర్స్లో ఫండమెంటల్ సపరేషన్ టైప్ యూజ్ చేసుకుని డిజైన్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఏమవుతుంది, డిజైన్ అనేది సింపుల్గా ఉంటుంది, అలాగే కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అనమాట. నార్మల్గా వేవ్ అనలైజర్స్లో కానీ హార్మోన్ డిస్టార్షన్ అనలైజర్లో కానీ ప్రతి ఒక్క కాంపౌండ్ దగ్గర ఫ్రీక్వెన్సీ, ఫేజ్, యాంప్లిట్యూడ్ ఇవన్నీ కనుక్కుంటాం, అలాగే వేవ్ అనలైజర్ డిస్టార్షన్ కూడా కనుక్కుంటాం. కానీ మనకి ఏమవుతుందంటే మనకి అది సైజ్ అనేది బల్కీగా అవుతుంది, డిజైన్ కొంచెం ఎక్కువగా అవుతుంది, అలాగే కాస్ట్ కూడా మనకి ఎక్కువ అవుతుంది అనమాట. అయితే ఎప్పుడైతే మనం ఫండమెంటల్ సపరేషన్ టైప్ యూజ్ చేస్తామో సో ఇందులో ఏమవుతుందంటే డిజైన్ అనేది చాలా తక్కువ అయిపోతుంది, జస్ట్ మనం ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని సప్రెస్ చేస్తున్నాం అంతే అనమాట. సపరేషన్ చేస్తున్నాము, దాని తర్వాత ఏమవుతుంది మనకి లైక్ కాస్ట్ కూడా మనకి చాలా తక్కువగా వస్తుంది అనమాట. ఇది మనకి అడ్వాంటేజెస్. కానీ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకి సో ఇది ఈచ్ కాంపోనెంట్ దగ్గర ఉన్న హార్మోన్ డిస్టార్షన్ కనుక్కోవడం లేదు. ప్రతి ఒక్క హార్మోనిక్ కాంపోనెంట్ దగ్గర ఉండే డిస్టార్షన్ మనకి ఇక్కడ అనలైజ్ చేయడం లేదన్నమాట. టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ అనలైజ్ చేస్తుంది. సో అందుకని ఇందులో ఇది ఒక డిసడ్వాంటేజెస్. ఇది హార్మోనిక్ డిస్టార్షన్ అనలైజర్. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో మనం స్పెక్ట్రమ్ అనలైజర్స్ గురించి చేద్దాము. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఒకసారి పింక్ చేయండి, ఓకేనా. సో పింక్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.